మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. కాకతీయ యూనివర్సిటీలో పోలీసులు దుశ్చర్య అయితే బయటపడుతుంది. దాదాపుగా వర్సిటీలో విధులు నిర్వహిస్తూ ఒక మహిళతో కూడా సహనం చేస్తున్నారు. సో సహజీవనం చేస్తున్న తన కూతుర్ను కూడా లైంగిక వేధింపులకు గురి చేసినట్లు కూడా తెలుస్తోంది. దీని మీద పోలీసులు కూడా యాక్షన్ తీసుకున్నారు. సిఐ సంపత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన మీద పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, దీని మీద అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే మొదలైందని చెప్పుకోవచ్చు. రక్షక భటులే రక్షించే వాడే ఇవాళ కాలయాపన అయిన పరిస్థితి కనబడుతుంది. ఇవాళ కాకి చొక్కా వేసుకున్న పోలీస్ అధికారి మాత్రం ఇవాళ కామాంధుడుగా మారిన పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 2022 సంవత్సరంలో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన ఎస్ఐ బండారి సంపత్ కుమార్ అతను ఒక మహిళను కూడా సన్నిహితంగా ఏర్పరచుకొని లోపరుచుకొని అతని పైన కూడా ఆమె పైన కూడా సన్నిహితంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో అతని భర్త కూడా అతని పట్ల అతని బిహేవియర్ పట్ల కూడా వరంగల్ కమిషనర్లు పరిధిలో కూడా కమిషనర్ కలిసి మొత్తానికి అక్కడ ప్రస్తుతానికైతే అతని పైన కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాలం కలిసి వస్తే కాటేస్తుంది అనే చందంగా కూడా ఇవాళ అతన్ని కటకటాల పాలు చేసిన ఓ పోలీస్ అధికారి రాసలీలలు బయట పెట్టిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 2022 సంవత్సరంలో బండారి సంపత్ అనే ఎస్ఐ ఇప్పుడు ప్రస్తుతానికైతే అతన్ని కమిషనర్ సిపి గతంలో పనిచేసిన సిపి మాత్రం అతన్ని బీఆర్ కు అటాచ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేసు సద్దుమరిగిన పరిస్థితి ఉంది. మొన్నగా నిన్న ప్రమోషన్ లో కూడా ఖమ్మం జిల్లాకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఖమ్మం నుంచి ట్రాన్స్ఫర్ లో కూడా భూపాలపల్లి జిల్లాలో ప్రస్తుతానికైతే సిఐగా విధులైతే నిర్వహిస్తున్న పరిస్థితిలో కూడా ఆమె మహిళ పట్ల అదే సన్నిహితాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా ఆ కూతురు పైన అత్యాచారం చేసి అత్యాచారానికి ఒడిగట్టాడని చెప్పి కూడా ఆ మహిళా బాధితురాలు అయితే సదరు మహిళ మాత్రం అతని పైన కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ పట్ల కూడా ఇప్పటికీ కేయూ పోలీసులు అయితే దర్యాప్తు చేసి అతని పైన పోక్సో చట్టంతో పాటు కూడా అత్యాచార చట్టం కింద కూడా అతని పైన 2 కేసులు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సిఐ ఇలా చేయడం మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకి చొక్కకే మచ్చ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రక్షించే వాళ్ళే రక్షక భటులే ఇవాళ కాలయముడైన పరిస్థితి కనపడుతుంది. కాకి చొక్క వేసుకున్న పోలీసుకు సమాజంలో గౌరవ ప్రధాని నిలుపున్న కాకి చొక్క అతను కామం కళ్ళకి కెక్కి కూడా ఇలా మహిళ పట్ల కూడా అసభ్యంగా తల్లి పిల్లల పైన కూడా అత్యాచారం చేసిన నేపథ్యం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొంది. ఆ ఘటన పరిస్థితి పైన కూడా మొత్తానికైతే ఆ మహిళ కూడా అతని పైన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ సదరు మహిళకు బాధితులకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఆ భర్తతో పాటు కూడా మహిళ కోరుకున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవాలి. అంటే ఆ యూనివర్సిటీలో ఉంటూ ఈ విధమైన ఘటనకి ఇద్దరు పాల్పడ్డారని తెలుస్తా ఉందేమో. సో అక్కడ యూనివర్సిటీ ఆ విధులు నిర్వహిస్తున్న మహిళలు కూడా అని చెప్తున్నారు. సో అంటే యూనివర్సిటీ వాళ్ళు దీని మీద ఏ విధంగా స్పందిస్తున్నారు అసలు? గతంలో మహిళతో పాటుగా అత్యంత సన్నిహితంగా మెదులుతున్న అంటే ఫ్రెండ్షిప్ లెవెల్ ఒక ప్రేమ వ్యవహారాన్ని అయితే కొనసాగిన నేపథ్యం ఉంది. ఒక బాయ్ ఫ్రెండ్ గా భావించిన ఆమె పట్ల ఒక దుష్ట ప్రవర్తించి ఒక ప్రేమ వ్యవహారానికి దింపిన తనుడు ఆ పోలీస్ ఆఫీసర్. కానీ ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో కూడా అదే సన్నిహితాన్ని ఇప్పటి వరకు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అది పేరు పోలీసులు అయితే అప్పటి పిటిషన్ మాత్రము దర్యాప్తు చేస్తూ కూడా అదే విధాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా తమ మహిళకు కూడా జరిగిన అగాత్యాన్ని ఆమె కూతురు పైన కన్నేసి ఆ కాకి రాసలీలలు నడపడంతో కూడా అతని పైన కూడా మళ్ళీ పిటిషన్ ఇవ్వడంతో కూడా ఇవాళ కటకటాల పాలైన ఉన్నట్టు తెలుసుకుని ప్రస్తుతానికి కేయూ పోలీసులు అయితే దాని పట్ల పూర్తి దర్యాప్తు చేసి కూడా ఆ పోలీస్ ఆఫీసర్ అలా చేయడం చాలా సిగ్గుమైన చర్య. ఎవరైనా అలాంటి పనులు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా కేయూ పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే సిఐ నిర్వహిస్తున్న సిఐ మాత్రం సస్పెండ్ ఆర్డర్ వస్తాయా ఇలాంటి వెయిట్ చేస్తారని చెప్పి కూడా వరంగల్ సిపి మాత్రం వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే వరంగల్